అనేక సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలని కల్పించలేనటువంటి పరిస్థితుల్లో 2017లో వాళ్ళు 2017లో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మిత్రులారా. 2017లో సర్వే నెంబర్ 147, 148, 149లో ఉన్నటువంటి భూదాన బోర్డుకు సంబంధించినటువంటి 62 ఎకరాల 7 గుంటల భూమికి సంబంధించి ఇక్కడ అనేక సంవత్సరాలుగా మేము జీవిస్తున్నాం, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మిగిలినటువంటి యంత్రాంగం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఖాళీ చేయమంటారని చెప్పేసి హైకోర్టు వారిని 2017లో వేడుకుంటే ఆ 2017లో హైకోర్టు వారు నాట్ టు ఎవిక్ట్ అయినటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని ఖాళీ చేయించొద్దు, అది భూదాన యజ్ఞ బోర్డు భూమి, ఆ పేద ప్రజలకే చెందాలా, వాళ్ళెవరిని ఖాళీ చేయించొద్దు అని చెప్పేసి 2017లో హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత 2000 మరలా అనేక సందర్భాల్లో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వెంట పెడతా ఉంటే, ఖాళీ చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉంటే 2019లో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు ఇది భూదాన బోర్డు సంబంధించిన భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన బోర్డు భూమి, ఈ భూమిలోకి రెవెన్యూ కానీ పోలీసు కానీ అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి రావడం జరిగింది మిత్రులారా.